ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుడు వాక్యం చూసినట్లయితే సమకూర్చే దేవుడు. అది వాక్యం నుంచి పిలుపులు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే మన దేశంలో ఎండాకాలంలో నీళ్ళు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతంలో నీళ్ళు సమృద్ధిగా ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వేరే దగ్గర నుంచి తెచ్చి వాళ్ళకి ఉచితంగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఉచితంగా వాళ్ళకి అందరికీ సప్లై ఇస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని దేశాల్లో భూకంపాలు వస్తూ ఉంటాయి. కొన్ని దేశంలో అనేకమైన నష్టాలు జరుగుతుంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఆ గవర్నమెంట్ హ్యాండిలింగ్ చేస్తున్నారో, ఎవరైతే రోలింగ్ చేస్తున్నారో వాళ్ళే ప్రజలకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అదేవిధంగా మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన మీద విశ్వసించిన వారికి ఏ కొదవ లేకుండా ఆయన చూసుకుంటాడు. దేవుడు వాక్యం నుంచి చూసినట్టయితే పిలుపులు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీరుస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఆదికాండంలో 21:14-19 చూసినట్లయితే హాగరు గురించి రాయబడినది. హాగరు వాళ్ళ కుమారుడు చిన్న బాబు ఎంతో దాహంతో అలమటిస్తూ ఉంటే, చాలా ఇబ్బంది పడుతుంటే బాబు ఆమె ఎంతో ఏడుస్తున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. బాబు ప్రార్థన కూడా విన్నాడు. అక్కడంతా కూడా ఎడారిలో నీళ్ళు రావడం అంటే, ఎడారిలో నీళ్లు దొరకడం అంటే కష్టం. నీటి కోసము బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ హాగరు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఆ ప్రార్థన విని వెంటనే ఎక్కడైతే నీటి బుగ్గను పుట్టించాడండి. ఎడారిలో నీటిని పుట్టించాడు దేవుడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం వర్షాకాలంలో మన ఇంటి ముందు బోరు వేస్తూ ఉంటాం. అది కూడా మంచి ప్లేస్లో వేస్తాం. మనం నీరు పడతాయనే ఉద్దేశంతోనే, పడతాయనే ఆలోచన ఉంటేనే మనం వేస్తాం. దేవుడైతే అట్లా కాదు, లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు. ఆయన ఎడారిలో కూడా నీటిని ఆయన పుట్టించే దేవుడు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే వాక్యంలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. అదేవిధంగా రోమిలు రాసిన పత్రిక 4:17 చూసినట్లయితే తాను విశ్వసించిన దేవుడు ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడను, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడని అన్నాడు. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదండి. అదేవిధంగా 2 రాజులు 4:1-7 చూసినట్లయితే అక్కడ ఎలీషా గారు ఒక విధవరాణులకి ఒక మహా గొప్ప కార్యం చేసినట్లు మనం చూస్తాము. ఆయన కరువులో నూనె ద్వారా, అప్పులో ఉన్నప్పుడు నూనె ద్వారా ఆ యొక్క విధవరాణుల్ని పోషించినట్లు మనం చూస్తాము. నూనె ద్వారా పోషించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మన దగ్గర ఏది ఉన్నా కానీ దాని ద్వారా దేవుడు పోషించగలడు. దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా మనం చేయాల్సింది ఒకటే, దేవుడి మీద విశ్వసించడం, దేవుని మీద నమ్మకం ఉంచడం. దేవుడు ఆశ్చర్యరీతిగా మనం పోషిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.